హలో గైస్, ఈ వీడియోకి నేను 5000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్ గా అందరూ కూడా లైక్ చేసిన తర్వాత వీడియోని చూడండి. అండ్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో కూడా పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడొచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనం మనుషులందరూ ఏమనుకుంటూ ఉంటామంటే భూమి గురించి ప్రతి ఒక్క విషయం మనకు తెలుసు అనుకుంటూ ఉంటాం. భూమికి సంబంధించిన ప్రతి విషయంలోని మనం మాస్టర్స్ని సాధించామని అనుకుంటూ ఉంటాం. అండ్ ఆల్రెడీ మనం వేల సంవత్సరాల పాటుగా ఎవాల్వ్ అవుతూ వచ్చాం. మన జీవితం కంప్లీట్గా మారిపోయింది. ఒకప్పటి మనిషితో కంపేర్ చేస్తే ఇప్పటి మనిషి చాలా అడ్వాన్స్డ్ స్టేట్లో ఉన్నాడు. ఒకప్పుడు రాళ్లతో నిప్పును సృష్టించే స్టేజ్ నుంచి ఇప్పుడు బయట చల్లగా ఉంటే లోపల హీటర్ పెట్టుకొని వెచ్చదనాన్ని సృష్టించుకునే స్టేజ్ వరకు వచ్చాడు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పుడు మన పాకెట్లో కూడా వచ్చేసింది. మన సివిలైజేషన్ ఆల్మోస్ట్ టెక్నాలజీ మీదే ఆధారపడి బ్రతుకుతోంది. సో మనకి ఈ భూమి గురించి దాదాపుగా చాలా విషయాలు తెలిసాయి. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఎన్నో దాగున్నాయి. ఇన్ఫ్యాక్ట్ శాస్త్రవేత్తలు కొంతమంది ఏమని చెబుతూ ఉంటారంటే మనుషులు నివసించడానికి భవిష్యత్తులో ప్లేస్ తగ్గిపోతుందని తెలియజేస్తున్నారు కదా. కానీ బేసిక్గా మనుషులు భూమి మీద లివబుల్ లొకేషన్స్ ఎన్నైతే ఉన్నాయో వాటిల్లో 1% ఆఫ్ లొకేషన్ని కూడా వాడుకోవట్లేదు. అంటే భూమి మీద చాలా చోట్ల మనుషులు ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళి చూసినా మనకి మనుషులు కనబడుతూ ఉంటారు. ఈవెన్ అంటార్క్టికా మీద కూడా కొంతమంది మనుషులు నివసిస్తున్నారు. ఎక్కడో కొన్ని పర్వతాలలో, కొన్ని ఎడారుల్లో, అలాగే కొన్ని స్నేక్ ఐలాండ్స్లో ఇలాంటి ప్రాంతాలలో మాత్రమే మనుషులు నివసించట్లేదు తప్ప భూమి మీద ఆల్మోస్ట్ ప్రతి ప్రాంతంలో కూడా మనుషులు పర్మనెంట్ సెటిల్మెంట్స్ని ఏర్పాటు చేసుకున్నారు కదా. మరి అదేంటి 1%లో మాత్రమే నివసించడం ఏంటి అంటే ఈ భూమి మీద 99% హ్యాబిటబుల్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓషన్స్లో ఉన్నాయి. మిగతా 1% మాత్రమే ల్యాండ్ మీద ఉంది. అండ్ ఆ 1%ని మనం వాడుతున్నాం, 99%ని మనం వాడట్లేదు. బేసిక్గా సముద్రాలను కూడా మనం కాలనైజ్ చేయొచ్చు, కానీ మనం చేయలేకపోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ మన భూమి మీద ఉన్న సముద్రాల గురించి మనం పట్టించుకోవడం మానేసి మనం మార్స్ కోసం వెతుకుతున్నాం, మార్స్ని కొలనైజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అసలు కొలనైజేషన్ సంగతి పక్కన పెట్టినట్టయితే అసలు నీటి గురించి మనం పూర్తిగా అర్థం చేసుకున్నామా? లేదు కదా. ఈ భూమి మీద ఉన్న మొత్తం సముద్రాలలో కేవలం 5% సముద్రాలను మాత్రమే మనం ఎక్స్ప్లోర్ చేసాం. మిగతా సముద్రపు నీటి ప్రాంతం మొత్తాన్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయలేదు. మనకి తెలియని ఒక అత్యంత అద్భుతమైన అండర్ వాటర్ వరల్డ్ మన దగ్గరే ఉంది. భూమి మీద ఉన్న సముద్రాలన్నింటిలో కలిపి సుమారుగా 1.3 బిలియన్ క్యూబిక్ కిలోమీటర్ల వాటర్ అయితే ఉంది. అండ్ వాటిల్లో మారియానా ట్రెంచ్ అని ఒక ప్రాంతం ఉంది. ఈ మారియానా ట్రెంచ్ సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతం. ఇది సర్ఫేస్ నుంచి 6.8 మైళ్ళ లోతులో అయితే ఉంటుంది. అంటే మోర్ దాన్ 11 కిలోమీటర్స్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. 6.8 మైళ్ళు అంటే మీకు అర్థం కాకపోవచ్చు, 11 కిలోమీటర్లు అన్నా మీకు అర్థం కాకపోవచ్చు. సో సింపుల్గా మీకు అర్థం కావడానికి ఒక కంపారిజన్ చేస్తాను. ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత టాలెస్ట్ బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫా ఉంది కదా. ఆ బుర్జ్ ఖలీఫా దాదాపుగా ఎంపైర్ స్టేట్ బిల్డింగ్కి డబల్ హైట్ ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉంటుంది కూడా. దాన్ని కనుక మనం ఈ మారియానా ట్రెంచ్లోకి తీసుకొచ్చి పెట్టినట్టయితే ఏ మూలకి రాదు. పోనీ బుర్జ్ ఖలీఫా మీద ఒకదాని మీద ఒకటి అలా 13 బుర్జ్ ఖలీఫాలను పెట్టినప్పటికీ కూడా ఇంకా సర్ఫేస్ మీదకి రావడానికి చిన్న స్పేస్ అయితే మిగిలిపోతుంది. సో అంతటి లోతుగా ఉంటుందన్నమాట ఈ మారియానా ట్రెంచ్ అనే ప్రాంతం. అయితే మారియానా ట్రెంచ్ లాగే సముద్రంలో చాలా ప్రాంతాలు చాలా లోతుగా ఉంటాయి. కాకపోతే గ్లోబల్ యావరేజ్ డెప్త్ మాత్రం సముద్రంలో 2.3 మైల్స్ మాత్రమే. అండ్ ఆ 2.3 మైల్స్ లోతులో ఉన్న ప్రాంతాలలో చాలా చోట్ల హ్యాబిటబుల్ జోన్సే ఉన్నాయి. అంటే అక్కడ చాలా జీవులు నివసిస్తున్నాయి. భూమి మీద ఉన్న మొత్తం జంతువుల యొక్క బయోమాస్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే భూమి మీద అంటే ల్యాండ్ మీద నివసిస్తున్న జంతువుల యొక్క బయోమాస్ కేవలం 22% ఉంటే సముద్రంలో నివసిస్తున్న జంతువుల యొక్క బయోమాస్ 78% వరకు ఉంటుంది. అంటే ఈ బయోమాస్ భూమి మీద ఉన్నదాంతో కంపేర్ చేస్తే సుమారుగా 4 రెట్లు ఎక్కువ ఉన్నట్టు అనమాట. అయితే మనకందరికీ తెలిసిందే సముద్రంలో ఎటువంటి జీవులు ఉంటాయో. ఫిష్లు ఉంటాయి, వేల్స్ ఉంటాయి, షార్క్స్ ఉంటాయి, కొన్ని కలర్డ్ ఫిష్లు ఉంటాయి, ఇన్ఫ్యాక్ట్ మెర్మైడ్స్ కూడా ఉంటాయని చెబుతుంటారు. వాటికి ఎలాంటి ఆధారం లేదు.
అయితే మనం మరింత లోతుకు వెళుతున్న కొద్దీ చాలా వింత వింత క్రియేచర్స్ కనబడుతూ ఉంటాయి మనకి. 400 మీటర్ల లోతులోకి వెళ్ళేసరికి మనకు ఒక మాన్స్ట్రస్ గాబ్లిన్ షార్క్ కనబడుతుంది. దాని యొక్క జాస్ ఎక్స్టెండబుల్ జాస్. సో చాలా డిఫరెంట్గా కనబడుతూ ఉంటుంది, చూడగానే భయం వేస్తూ ఉంటుంది. మనం కనబడితే ఇమీడియట్గా మనల్ని చంపి తినేస్తుంది కూడా. ఆ తర్వాత 1000 మీటర్ల లోతుకు కనుక వెళ్ళినట్టయితే మనకు ఒక చేప కనబడుతుంది. దాని పేరు బ్లాబ్ ఫిష్. అది చాలా వింతగా, చాలా భయంకరంగా, చాలా అగ్లీగా కూడా కనబడుతూ ఉంటుంది. అందుకే దాన్ని ఈ ప్రపంచంలోకెల్లా మోస్ట్ అగ్లీయెస్ట్ యానిమల్గా డిక్లేర్ చేశారు కూడా. అండ్ ఇంకా లోతుకి అంటే 2000 మీటర్ల లోతుకి కనుక వెళ్ళినట్టయితే మనకి మరిన్ని భయంకరమైన క్రీచర్స్ కనబడుతూ ఉంటాయి. అందులో అత్యంత ముఖ్యమైనది గల్పర్ ఈల్. ఈ గల్పర్ ఈల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. తల మాత్రం పెద్దగా ఉంటుంది, శరీరం అంతా కూడా సన్నగా చిన్నగా ఉంటుంది. అండ్ ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో వింతైన జీవులు, ఎన్నో వింతైన చేపలు ఈ సముద్రాలలో ఉంటుంటాయి. అయితే చిన్న చిన్న చేపలు, చిన్న చిన్న జీవులు మాత్రమే కాకుండా భారీ భారీ జీవులు కూడా సముద్రంలో నివసిస్తూ ఉంటాయి. క్రాకెన్ కావచ్చు, జార్మగాన్ కావచ్చు, వీటి గురించి మనం ఎప్పటి నుంచో ఎన్నో కథలను వింటూ వస్తున్నాం. వేల సంవత్సరాలుగా వీటి గురించి వింటున్నాం, కానీ ఇప్పటివరకు ఎవరు వీటిని కళ్ళతో చూసిందైతే లేదు. కానీ ఇవి ఉన్నాయని ఇప్పటికీ చాలామంది చాలా బలంగా నమ్ముతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇవి కాకపోయినప్పటికీ కూడా సముద్రంలో ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ పేరు డీప్ సీ గైగాంటిజం. ఈ ఫెనోమెనన్ కారణంగా నార్మల్గా మనకు తెలిసిన క్రీచర్స్, నార్మల్గా మనకు తెలిసిన జీవులు డీప్ సీలోకి వెళ్ళేసరికి చాలా భారీగా పెరిగిపోతున్నాయి. అంటే ఆ ప్రాంతంలో సముద్రం చాలా అంటే చాలా చీకటిగా ఉంది. ఆ చీకటి సముద్రంలో ఈ భారీ జీవులు చాలా రకాల ప్రశ్నలు అయితే రేకెత్తున్నాయని తెలియజేయాలి. ఈ డీప్ సీ గైగాంటిజంకి మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే జైంట్ స్క్విడ్ని చెప్పొచ్చు. ఈ జైంట్ స్క్విడ్ 13 మీటర్ల లెంత్ ఉంటుంది. అంటే 43 అడుగుల పొడవు ఉంటుంది. 250 కిలోగ్రాముల బరువు ఉంటుంది. చాలా అంటే చాలా భారీగా ఉంటుంది. దీని పక్కన ఒక మనిషి నుంచుంటే ఏ మాత్రం కనబడ్డ కూడా అంత భారీగా ఉంటుంది. సో బేసిక్గా స్క్విడ్స్ చాలానే ఉంటాయి, కానీ డీప్ సీలో ఉండే ఈ జైంట్ స్క్విడ్ మాత్రం వాటన్నిటికంటే ఎన్నో వందల రెట్లు పెద్దగా ఉంటుంది. అది మెయిన్ పాయింట్ ఇక్కడ. అయితే జైంట్ స్క్విడ్డే చాలా భారీ మాన్స్టర్ అని మనం అనుకుంటూ ఉన్నాం కదా, కానీ దీనికి ఇంకొక బిగ్ బ్రదర్ కూడా ఉన్నాడు. ఆ బిగ్ బ్రదర్ పేరే కొలోసల్ స్క్విడ్. ఈ కొలోసల్ స్క్విడ్ జైంట్ స్క్విడ్ కంటే 3 రెట్లు బరువుగా ఉంటుంది. ఆల్రెడీ అది పెద్దగా ఉంటుంది, కానీ దానికంటే ఇది ఇంకా పెద్దగా ఉంటుంది. ఇది 15 మీటర్ల లెంత్ ఉంటుంది. 700 కేజీల బరువు ఉంటుంది. 250 ఎక్కడ, 700 కేజీలు ఎక్కడ? ఈ కొలోసల్ స్క్విడ్ అనేది భూమి మీద ఉన్న లార్జెస్ట్ ఇన్వర్టెబ్రేట్స్లో ఒకటి. ఇన్ఫ్యాక్ట్ ఇదే టాప్ అని కూడా చాలామంది అభిప్రాయపడుతుంటారు. దీని యొక్క కళ్ళు 2 బాస్కెట్ బాల్స్ లాగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ దీని యొక్క టెంటికల్స్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. ఈవెన్ స్పెర్మ్ వేల్స్ మీద కూడా స్కార్స్ కనిపించేటట్టుగా చేయగలుగుతూ ఉంటాయి. సో అంత భారీగా ఉంటాయి. మరి ఎందుకని ఈ జీవులన్నీ కూడా ఇంత భారీగా పెరుగుతున్నాయి? అండ్ ఇవి మాత్రమే కాదు, మనం ఇంకొక చిన్న జీవిని కూడా చూడాల్సి ఉంటుంది. ఆ చిన్న జీవి ఇంకేంటో కాదు, జైంట్ ఐసోపాడ్. దీన్ని ఎక్కడో చూసామే అని అనిపిస్తూ ఉండొచ్చు దీని గురించి విన్నప్పుడు. ఇది మన ఇళ్లలో రెగ్యులర్గా కనబడే హంబుల్ వుడ్లోస్ అంతే. ఈ వుడ్లోస్ చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. 1 సెంటీమీటర్ పొడవు ఉంటుంది మహా అయితే, అండ్ 1 గ్రాము కంటే తక్కువ వెయిట్ ఉంటుంది. కానీ సముద్రంలో కనబడే జైంట్ ఐసోపాడ్ మాత్రం సుమారుగా 1.5 మీటర్ పొడవు వరకు పెరుగుతుంది. అంటే 40 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. అండ్ 2 కిలోగ్రాముల బరువు వరకు పెరుగుతుంది. ఒక చిన్న పురుగు 2 కిలోగ్రాముల బరువు అంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి అది ఎంత భారీ సైజులో పెరుగుతున్నట్టు. సో ఈ డీపెస్ట్ డార్కెస్ట్ ఓషన్స్లో ఇవన్నీ కూడా అలా పెరుగుతున్నాయి. అండ్ ఎక్కడికి వెళ్ళి చూసినా ఇదే స్టోరీ రిపీట్ అవుతుంది. ఆల్రెడీ మనకు తెలిసిన క్రీచర్స్, మనకు తెలిసిన యానిమల్స్ ఉంటున్నాయి. అవి డీప్ సీలోకి వెళ్ళేసరికి మిస్టీరియస్గా భారీ సైజులో కనబడుతున్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది, జాపనీస్ స్పైడర్ క్రాబ్. దాని యొక్క లెగ్ స్పాన్ 4 మీటర్ల వరకు ఉంటుంది. అలాగే జైంట్ ఆర్ఫిష్ కూడా కొన్నిసార్లు 11 మీటర్ల లెంత్ వరకు పెరుగుతూ ఉంటుంది. దీన్ని కింగ్ ఆఫ్ హెర్రింగ్స్ అని పిలుస్తూ ఉంటారు. 11 మీటర్లు అంటే ఎంత పొడుగో తెలుసా? ఇవన్నీ కూడా ఇంత భారీ స్థాయిలో ఎలా పెరుగుతున్నాయి? బేసిక్గా దీనికి ఆన్సర్ ఎవరి దగ్గర ఎగ్జాక్ట్గా లేదు. అంటే 100% క్లారిటీగా ఎవరు కూడా దీనికి జవాబు చెప్పలేకపోయారు. మన దగ్గర కొన్ని థియరీస్ అయితే ఉన్నాయి, వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. బేసిక్గా మనకందరికీ తెలిసిందే, సముద్రం గురించి మనకి పెద్దగా అవగాహన అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ 2019 వరకు కూడా చంద్రుడి మీద అడుగుపెట్టిన వాళ్ళ సంఖ్య ఎక్కువ మారియానా ట్రెంచ్లోకి వెళ్ళిన వాళ్ళకంటే. కాకపోతే ఆ తర్వాత మారియానా ట్రెంచ్లో పరిశోధనలు అయితే పెరిగి కొంతమంది వెళ్ళడం మొదలు పెట్టారు. మెయిన్గా జేమ్స్ క్యామరూనే చాలాసార్లు వెళ్ళడం జరిగింది. ఇలాగ చంద్రుడి గురించి అయినా మనం కొంచెమైనా తెలుసుకున్నాం, కానీ సముద్రం గురించి మనం అసలు ఏమాత్రం తెలుసుకోలేకపోయాం. అయితే అక్కడ చాలా నిర్మానుష్యంగా ఉంటుంది అండ్ చాలా ఎక్కువ ప్లేస్ కూడా ఉంటుంది. దాని కారణంగా డీప్ ఓషన్ ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ చేయడం అంత ఈజీ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆ క్రీచర్స్ని మనం చాలాసార్లు ఎంత వెతికినప్పటికీ కూడా అవి మన కంటికి కనబడవు.
అంతెందుకు కొలోజల్ స్క్విడ్ని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఇది ఒక లండన్ బస్ అంత భారీగా ఉంటుంది, ఒక ఫుల్లీ గ్రోన్ పోలార్ బీర్ అంత బరువు ఉంటుంది. సో సముద్రంలో పరిశోధనలు చేస్తున్నప్పుడు ఇది మనకి ఈజీగా కనబడుతుందని మనం అనుకుంటూ ఉంటాం కదా, కానీ ఇది వాస్తవం కాదు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దీన్ని కనుగొనలేకపోయారు. మన దగ్గర ఎంతో అద్భుతమైన టెక్నాలజీ ఉంది, రిమోట్ ఆపరేటెడ్ సబ్మెజరబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉండి కూడా మనం ఇప్పటి వరకు ఒక్క కొలోజల్ స్క్విడ్ని కూడా నేరుగా చూడలేకపోయాం. దానికి రీజన్ ఏంటి అంటే ఇవి మనకు కనబడకుండా తిరుగుతున్నాయి అండ్ వాటికి సముద్రంలో ఉన్న డార్క్నెస్ కూడా బాగా హెల్ప్ చేస్తోంది. సో ఇలాంటి వాటన్నిటిని మనం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నేరుగా పట్టుకోలేకపోవడం వలన ఈ డీప్ సీ గైగాంటిజం కాన్సెప్ట్ని ప్రూవ్ చేయడానికి మనకి ఇంకా కష్టమవుతోంది. అందువల్ల కేవలం కొన్ని థియరీస్ మాత్రమే మనకు వినబడుతూ ఉంటాయి. మొదటి థియరీ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఫుడ్, అంటే సముద్రంలో ఫుడ్ అంత ఈజీగా దొరకదు. ఇలా ఆహారం తక్కువ దొరకడం వలన లార్జర్ యానిమల్స్ యొక్క ఎవల్యూషన్ అనేది కొంచెం స్టిమ్యులేట్ అయ్యి అవి భారీగా పెరుగుతున్నాయి. ఇది వినడానికి కొంచెం డిఫరెంట్గా, కొంచెం నాన్ సెన్స్ లా కూడా అనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కడైనా సరే ఆపోజిట్లోనే జరుగుతుంది. తినడానికి తిండి లేకపోయినట్టయితే జీవులు చిన్నగా ఉండాలి కానీ పెద్దగా ఎలా పెరుగుతాయి అనే అనుమానం మీకు అందరికీ రావచ్చు. కానీ బేసిక్గా ఇక్కడే సైన్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. దాని గురించి అర్థం చేసుకున్నట్టయితే మనకి ఇది కరెక్టే అనిపిస్తూ ఉంటుంది. భూమి మీద ఉన్న అన్ని ఎకోసిస్టమ్స్కి డిఫరెంట్గా ఓషన్లో ఉన్న ఎకోసిస్టమ్ ఉంటుంది. మెయిన్గా ఓషన్లో ఫుడ్ ప్రొడక్షన్ అనేది కంప్లీట్గా జీరో. ఎందుకంటే అక్కడ లైట్ అనేది ఉండదు. లైట్ ఉండకపోతే ఫోటోసింథసిస్ ఉండదు. ఫోటోసింథసిస్ లేకపోతే పైటోప్లాంక్టన్ ఉండదు. పైటోప్లాంక్టన్ సర్ఫేస్కి దగ్గరలో ఫుడ్ ప్రొడ్యూస్ చేసే మేజర్ ఇంపార్టెంట్ థింగ్. ఇది కనుక లేకపోయినట్టయితే ప్రైమరీ ఫుడ్ సోర్స్ అనేది లేదు కాబట్టి ఇంకా అక్కడ ఫుడ్ ప్రొడక్షన్ అనేది జరగదు. కానీ డీప్ సీలో ఇంకొక ప్రైమరీ ఫుడ్ సోర్స్ కూడా ఉంది, అదే మెరైన్ స్నో. ఇది ఒక డీప్ ఓషన్ డెలికసీ. అంటే మనలో చాలా మంది నాన్ వెజ్ లవర్స్కి చికెన్ మటన్ కర్రీస్ ఎలాగో, వెజ్ లవర్స్కి పన్నీర్ కర్రీ ఎలాగో, అక్కడ సముద్రపు జీవులకి ఈ మెరైన్ స్నో కూడా అలాగే అనమాట. వాటికి ఇవంటే చాలా ఇష్టం. ఈ మెరైన్ స్నోలో చనిపోయిన జంతువుల యొక్క రిమైన్స్ ఉంటాయి, అలాగే డికేయింగ్ పైటోప్లాంక్టన్ ఉంటుంది. అంతేకాకుండా దాంట్లో చాలా పెద్ద సంఖ్యలో ఫిష్ షిట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కలిసి మెల్లిగా సముద్రం యొక్క అడుగు భాగాలకైతే చేరుకుంటూ ఉంటాయి అండ్ ఆ టైంలో చాలా జీవులు వాటిని తింటూ ఉంటాయి. అయితే మరీ డీప్గా వెళ్ళినట్టయితే ఈ మెరైన్ స్నో కూడా దొరకదు, ఎందుకంటే పైన ఉన్న జీవులన్నీ కూడా దాన్ని కంప్లీట్గా తినేస్తాయి కాబట్టి. సో ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అనే విషయాన్ని ఏ సముద్రపు జీవి కూడా ఎగ్జాక్ట్గా కనుగొనలేదు. సో సముద్రంలో ఉన్న ఫుడ్ అనేది కంప్లీట్గా అన్ప్రెడిక్టబుల్ అనమాట. అయితే ఎప్పుడైతే సముద్రపు జీవులు చాలా భారీగా ఉంటాయో అవి కొన్ని ప్రాంతాలని చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే కవర్ చేయగలుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దూరంగా మెరైన్ స్నో పడుతోంది, కానీ ఈ జీవులు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా కొన్ని నిమిషాల్లోనే ఆ ప్రాంతానికి చేరుకోగలుగుతూ ఉంటాయి. ఎందుకంటే అవి చాలా భారీ సైజులో ఉంటాయి కాబట్టి. సో అలాగా ఈ జీవులు కొన్నిసార్లు భారీ స్థాయిలో ఆ మెరైన్ స్నోని తీసుకొని అలా కూడా ఇవి భారీ సైజులోకి చేరుకుంటూ ఉండొచ్చు. అంటే సాధారణంగానే వాటికి కొంత భారీ సైజు ఉండి ఆ భారీ సైజును ఉపయోగించుకొని అవి ఇంకా భారీగా మారిపోతూ ఉండొచ్చు. అండ్ లార్జర్ యానిమల్స్ కొన్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే అవి ఎక్కువ ఫుడ్ని స్టోర్ చేసుకోగలుగుతూ ఉంటాయి చిన్న వాటితో కంపేర్ చేస్తే. దాని కారణంగా ఎక్కువ కాలం పాటు ఫుడ్ తీసుకోకపోయినప్పటికీ కూడా అవి సర్వైవ్ కాగలుగుతూ ఉంటాయి. చాలా డీప్ సీ క్రీచర్స్కి ఎక్స్టాండబుల్ స్టమక్స్ ఉంటాయి. దాని కారణంగా వాటికి కెపాసిటీని మించి ఫుడ్ని తీసుకునే అవకాశం ఉంటుంది. అలా తీసుకున్న ఫుడ్ మొత్తాన్ని కూడా అవి వాటి యొక్క బాడీలోనే స్టోర్ చేసుకుంటూ ఉంటాయి. దీని కారణంగా చాలా నెలల పాటు కొన్నిసార్లు ఏళ్ల పాటు కూడా ఫుడ్ తీసుకోకుండా సర్వైవ్ అవుతాయి. ఒకసారి ఒక జైంట్ ఐసోపాడ్ని శాస్త్రవేత్తలు పట్టుకున్నారు. దానికి వాళ్ళు పెట్టిన పేరు జైంట్ ఐసోపాడ్ #1. ఇది 5 సంవత్సరాల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా బ్రతికింది. అంటే అంతకు ముందు తీసుకున్న ఆహారాన్ని ఇది తన శరీరంలో స్టోర్ చేసుకుంది. ఆ టైంలో అది జపాన్లోని టోబా అక్వేరియంలో ఉంచబడింది. బట్ ఆ టైంలో 5 ఏళ్ల పాటు అది నన్ను సముద్రంలో వదిలేస్తారా లేదా అంటూ నిరవధిక నిరాహార దీక్ష అనేది చేపట్టింది. కాకపోతే 5 ఏళ్ల తర్వాత వీళ్ళు ఎంతకీ వదిలేరని అర్థం చేసుకొని ఆ నిరాహార దీక్షను విరమించి నిమ్మరసం కాకుండా దానికి ఇష్టమైన ఫుడ్ని తినేసి ఆ నిరాహార దీక్షను ఆపేసింది. సో 5 ఏళ్ల పాటు తిండి లేకుండా బతకడం అంటే పాసిబులా? మనకెవరికైనా పాసిబుల్? అది ఇంపాసిబుల్ కదా. పోనీ ఆ ఐసోపాడ్ జాతిలోనే చిన్న ఐసోపాడ్స్ ఉంటాయి, వాటికి కూడా అది ఇంపాసిబుల్. ఇక్కడ వాటి యొక్క సైజు చాలా భారీగా ఉండడం వలన వాటి యొక్క మెటాబాలిజం చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తోంది. క్లీబర్స్ లా ప్రకారం ఒక యానిమల్ యొక్క మెటాబాలిక్ రేట్ అనేది దాని యొక్క మాస్తో 3/4 పవర్గా ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే భారీ జీవులకి వాటి యొక్క మాస్ని బట్టి కావాల్సిన ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. అదే చిన్న వాటికి వాటి యొక్క మాస్ని బట్టి కావాల్సిన ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక తన శరీరంలోని 20% ఆఫ్ వెయిట్ని ప్రతిరోజు ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అది సర్వైవ్ కాగలుగుతూ ఉంటుంది. కానీ ఏనుగు తన శరీరంలో 4 to 5% ఆఫ్ బాడీ వెయిట్ ఆఫ్ ఫుడ్ని తీసుకుంటే సరిపోతుంది, అది సర్వైవ్ కాగలుగుతుంది.
కాకపోతే ఇక్కడ వెయిట్ పరంగా చాలా డిఫరెన్స్లు ఉండొచ్చు. ఇది కేవలం 1/2 కిలో మాత్రమే ఉండొచ్చు, ఆ ఏనుగేమో 100 కిలోల కంటే ఎక్కువ బరువు ఉండొచ్చు. సో ఇక్కడ డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది, కానీ బాడీ మాస్ టు ఎనర్జీ రేషియో అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో పెద్ద పెద్ద జీవులు వాటి యొక్క ఎనర్జీని చాలా ఎఫిషియెంట్గా వాడుకోగలుగుతూ ఉంటాయి. సో అందువలన ఏదైతే ఎన్విరాన్మెంట్లో ఫుడ్ అనేది చాలా స్కేర్స్గా ఉంటుందో ఆ ప్రాంతంలో వీటికి ఒక మాసివ్ బోనస్ అనేది దొరుకుతుంది. అలా కూడా వీటి యొక్క బాడీస్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. బట్ ఇది కూడా కేవలం ఒక థియరీ మాత్రమే, ఇది ఇంకా అఫీషియల్గా ప్రూవ్ అవ్వలేదు. సెకండ్ మేజర్ థియరీ ఏంటంటే టెంపరేచర్. అంటే కోల్డ్ వాటర్స్ అనేవి ఎక్కువ డెన్సర్గా ఉంటాయి, వామ్ వాటర్స్ అనేవి హెవియర్గా ఉంటాయి. అందువలన వామ్ వాటర్స్ పైకి తేలుతూ ఉంటాయి, కోల్డ్ వాటర్స్ ఏమో కిందకి మునుగుతూ ఉంటాయి. ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే. డీప్ సీ ఎన్విరాన్మెంట్స్లో దాని కారణంగానే మొత్తం వెదర్ అంతా కూడా చల్లగా ఉంటుంది. లో టెంపరేచర్ అంటే లో మెటాబాలిక్ ప్రాసెస్. అంటే ఆ ప్రాంతంలో నివసించే జీవులు ఏవైతే ఉంటాయో అవి బ్రతకడానికి కావాల్సిన ఫుడ్, ఆక్సిజన్ సర్ఫేస్లో ఉన్న జీవులతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వాటి యొక్క వెయిట్ సేమ్ అయినప్పటికీ కూడా, వాటి యొక్క లెంత్ సేమ్ అయినప్పటికీ కూడా. సో స్లో మెటాబాలిజం ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా స్లో గ్రోత్ ఉంటుంది. దాని కారణంగా ఎక్కువ కాలం పాటు బ్రతికే అవకాశాలు ఉంటాయి. అందువలనే సముద్రపు లోతుల్లో నివసించే జీవులు ఎక్కువ కాలం పాటు బ్రతికిన సందర్భాలని మనం ఇంతకుముందు చాలాసార్లు చూసాం కూడా. దానికి ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రీసెంట్గా శాస్త్రవేత్తలు ఒక గ్రీన్లాండ్ షార్క్ను కనుగొన్నారు. అది సముద్రంలో చాలా లోతులో నివసిస్తూ ఉంది. అది సుమారుగా 500 సంవత్సరాల నుంచి బ్రతుకుతోందని తెలియజేశారు. ఇది ఈ భూమి మీద ఇప్పటికీ సర్వైవ్ అవుతున్న లాంగెస్ట్ లివింగ్ వెర్టబ్రేట్ అని కూడా శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేశారు. అంటే లియోనార్డో డావిన్సీ మోనాలిసా పెయింటింగ్ గీస్తున్న టైంలో కూడా ఈ షార్క్ చేప బతికుంది, అండ్ ఇప్పటికీ కూడా ఈ షార్క్ చేప బతికుంది. ఒకవేళ ఇది కనుక మనిషి అయినట్టయితే అప్పుడు అతను దాన్ని ఎలా పెయింటింగ్ చేశాడు ఇప్పుడు చాలా క్లియర్గా మనకు వచ్చి చెప్పేది కూడా. బట్ షార్క్ కాబట్టి చెప్పలేకపోతుంది అంతే. ఈ లోవర్ టెంపరేచర్స్ కారణంగా డీప్ సీ గైగాంటిజం పెరుగుతోంది అనే కాన్సెప్ట్కి ఇంకొక ప్రూఫ్ కూడా ఉంది. ఆ ప్రూఫ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అంటార్టికా నుంచి వస్తుంది, అలాగే కొన్ని ఆర్టిక్ రీజన్స్ నుంచి కూడా వస్తుంది. దీన్ని పోలార్ గైగాంటిజం అని కూడా పిలుస్తూ ఉంటారు. బేసిక్గా చాలా చల్లగా ఉండే ప్రాంతాలలో ఏవైతే జీవరాశులు బ్రతుకుతూ ఉంటాయో, మెయిన్గా ఆర్టిక్ అండ్ సదరన్ ఓషన్స్లో బ్రతుకుతూ ఉంటాయో అవి కూడా చాలా భారీ స్థాయిలో పెరుగుతూ ఉంటాయి. ఆ ప్రాంతంలో టెంపరేచర్స్ ఎప్పుడు కూడా చాలా అంటే చాలా చల్లగా ఉంటాయి. ఆ ప్రాంతంలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సీ స్పైడర్స్. మిగతా ప్రాంతాలన్నింటిలోని కూడా సీ స్పైడర్స్ చాలా అంటే చాలా చిన్నగా ఉంటాయి. మహా అయితే కొన్ని మిల్లీమీటర్లు ఉంటాయి, లేదంటే మ్యాక్సిమం కొన్ని సెంటీమీటర్ల వరకు ఉంటాయి. కానీ అంటార్టిక్ సీ స్పైడర్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. దాని యొక్క కాళ్ళు 70 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. అంటే మన యొక్క మొహం మొత్తాన్ని కూడా అది ఒకటేసారి కవర్ చేసేయగలదు దాని యొక్క కాళ్ళతో. సో చాలా అంటే చాలా భారీగా ఉంటున్నాయి అవి. అండ్ ఇది కేవలం స్పైడర్స్లో మాత్రమే కాదు, పోలార్ స్పాంజెస్లో, వామ్స్లో, స్టార్ ఫిషెస్లో, ఈవెన్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్లో కూడా ఈ డీప్ సీ అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు, లేదంటే చల్లటి టెంపరేచర్స్ మధ్యలో ఉన్నప్పుడు భారీ స్థాయిలో పెరుగుదలను గమనించారు. సో ఈ ఫుడ్ స్కేర్సిటీ థియరీ, టెంపరేచర్ థియరీ, ఈ రెండింటినీ కూడా చాలామంది ప్రతిపాదించారు. కొంతమంది వీటిని యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు, కొంతమంది వీటిని రిజెక్ట్ చేస్తూ వచ్చారు. అయితే ఇంకొక సింపుల్ పాయింట్ కూడా ఉండి ఉండొచ్చు డీప్ సీ స్పీసెస్ ఇంత భారీ స్థాయిలో పెరగడానికి. అదేంటి అంటే ఆ ప్రాంతంలో ప్రెడేటర్స్ చాలా తక్కువ. అంటే డీప్ సీలో బ్రతికే జీవులు చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. దాని కారణంగా వాటిని చంపడానికి ఏమీ ఉండవు. కాబట్టి బేసిక్గా అలాంటి కండిషన్స్లో బతకడం అన్ని జీవులకి కూడా సాధ్యమయ్యే పని కాదు. కేవలం కొన్ని ప్రత్యేకమైన జీవులకు మాత్రమే సాధ్యమవుతుంది. వాటి బాడీ కండిషన్స్ అన్నీ కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి, లేదంటే బ్రతకలేవు, సర్ఫేస్ మీదకి వచ్చి బ్రతుకుతాయి. ఇప్పుడు డాల్ఫిన్స్ ఎందుకని కేవలం సర్ఫేస్ దగ్గరికి వచ్చి బ్రతుకుతాయి? కొన్నిసార్లు సర్ఫేస్ మీద నుంచి గాలిలో కూడా ఎగురుతూ ఉంటాయి, వాటికి ఆక్సిజన్ అవసరం అనిపించినప్పుడల్లా. అవి డీప్ వాటర్స్లో ఉండలేవు. అలాంటి ఎన్నో జీవులు ఉన్నాయి. సో కొన్ని జీవులు మాత్రమే సముద్రం యొక్క అడుగున నివసిస్తూ ఉంటాయి. సో వాటికి ప్రెడేటర్స్ లేవు, వాటిని చంపడానికి ఎటువంటి జీవులు లేవు. కాబట్టి అవి చాలా హ్యాపీగా ఎక్కువ కాలం పాటు బ్రతికేస్తూ భారీ సైజులో పెరిగిపోతున్నాయి. వాటి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న జీవుల్ని, మెరైన్స్ను అని వీటన్నిటిని కూడా తినుకుంటూ హ్యాపీగా వాటి యొక్క శరీరాలను పెంచుకుంటూ వస్తున్నాయి. ఇది కూడా ఒక థియరీగా ప్రతిపాదింపబడింది. బట్ ఇది కూడా ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి పూర్తిగా తెలీదు. అయితే ఒకటి, డీప్ సీ గైగాంటిజం మాత్రమే కాదు, డీప్ సీ డ్వార్ఫిజం కూడా ఉంది. అంటే మనం భూమి మీద కొన్ని జీవులను చూస్తుంటాం, లేదంటే సముద్రం యొక్క సర్ఫేస్లో కొన్ని సముద్రపు జీవులను చూస్తూ ఉంటాం కదా. అవన్నీ కూడా డీప్ సీ దగ్గరికి వెళ్ళే టైంకి చాలా చిన్నగా మారిపోయి కనబడుతున్నాయి కూడా. కొన్ని చాలా భారీ సైజులో పెరిగిపోయి కనబడుతూ ఉంటే, కొన్ని ఏమో ఉండాల్సిన సైజు కంటే చిన్న సైజులో కనబడుతున్నాయి. సో ఈ డీప్ సీ గైగాంటిజం, డీప్ సీ డ్వార్ఫిజం, ఈ రెండు కాన్సెప్ట్లో రెండు వేరు విషయాలు ఉన్నాయి. కానీ రెండూ నిజమే, రెండూ జరుగుతోంది డీప్ ఓషన్స్లోనే. అందువలన అక్కడ జీవరాశులు ఎగ్జాక్ట్గా ఎలా బ్రతుకుతున్నాయి అనే విషయం గురించి శాస్త్రవేత్తలు ఎవ్వరూ కూడా పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. బట్ డీప్ సీ అయితే మాత్రం డెఫినెట్గా ఇప్పటికీ కూడా ప్లానెట్ ఎర్త్లోని మోస్ట్ ఇన్హాస్పిటబుల్ ఎన్విరాన్మెంట్స్లో ఒకటి. మరి అక్కడ నివసిస్తున్న జీవరాశులకే తెలియాలి అవి ఎలా పెరుగుతున్నాయో, ఎలా చిన్నగా మారిపోతున్నాయో.
ప్రస్తుతానికైతే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇంకా చాలా ఏళ్ళు టైం పట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. బట్ ఎప్పటికైనా సరే వీటి యొక్క రహస్యం అయితే వీడుతుందని అయితే ఒక నమ్మకం అయితే నాకుంది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, అక్కడ కూడా వచ్చిన ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.